నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ సొసైటీలో యూరియా బస్తాలు కొరత ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు అనుమతి లేని అక్రమ లేఅవుట్ల రెగ్యులరైజేషన్ 2020 ఎల్ఆర్ఎస్ రూల్స్ ను సవరణ ఎల్ఆర్ఎస్ ఫీజును సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చెల్లించేలా మార్పులు ఇక డీటెయిల్స్ కెళ్తే యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ సొసైటీలో యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని సమాచారంతో రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కానీ సొసైటీకి 350 బస్తాలు మాత్రమే రావడంతో కొంతమంది రైతులకు బస్తాలు దొరకలేదు. దీనిపై పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుకుబడి ఉన్న వాళ్ళకే యూరియా బస్తాలు అందజేశారని మండిపడ్డారు. తక్కువ బస్తాలే ఉన్నప్పుడు అందరికీ వచ్చేలా చూడాలి కదా అని ప్రశ్నించారు. అనుమతి లేని అక్రమ లేఅవుట్ల రెగ్యులరైజేషన్ 2020 ఎల్ఆర్ఎస్ రూల్స్ ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. లేఅవుట్ లో 10% ప్లాట్లు సేల్ డీడ్ రిజిస్ట్రేషన్లు అయ్యి మిగిలిన 90% కాకుంటే ఎల్ఆర్ఎస్ కింద వాటి క్రమబద్ధీకరణతో పాటు రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించారు. ఖచ్చితంగా 2020 ఆగస్టు 26 కంటే ముందు కనీసం 10% ప్లాట్లు అమ్మి ఉండాలని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజును సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చెల్లించేలా మార్పులు చేశారు. గుమ్మడి నర్సయ్య పరిచయం అక్కర్లేని ప్రజా ఉద్యమకారుడు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కమ్యూనిస్టు నాయకుడు. అలాంటి నేత 1 కాదు 2 కాదు ఏకంగా 3 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ ఒకసారి కూడా సీఎం కనికరించలేదు. మొన్న రోజంతా జూబ్లీహిల్స్ అధికారిక నివాసం వద్ద, నిన్న సెక్రటరేట్ వద్ద, చివరకు గురువారం ఆయన ఇంటి వద్ద మరోసారి పడిగాపులు కాసిన సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ను కలిసేందుకు ఇష్టపడలేదు. చివరకు ఇంటి గేటు ముందు గంటల తరబడి వేచి చూసిన నర్సయ్యకు నిరాశ మిగిలింది. రేవంత్ రెడ్డి కాన్వాయ్లో వెళ్తుంటే నర్సయ్య దీనంగా ఆయన వంక చూస్తున్నా సీఎం చూసి చూడనట్టు వెళ్లిపోవటం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. దీంతో అయ్యో ఏంది సారు ఇలా చేశారు, పెద్ద మనిషిని ఎండల తిప్పిస్తావా, ప్రజా సమస్య మీదనే వచ్చారుగా, పాపం కలిసే అవకాశం ఇస్తే ఏమైందని ప్రజా ఉద్యమకారులు రేవంత్ రెడ్డిని అడుగుతున్నారు. అక్కడ జైపాల్ రెడ్డి అని అతను ఉంటాడు, ఇంకెవరో దినేష్ రెడ్డో ఏదో ఆయన పేరు గుర్తులేదు, వాళ్ళని అడగాలట, వాళ్ళు టైం ఇస్తారట. ఓకే, వాళ్ళకి ఎప్పుడు వచ్చినా ఫోన్ చేస్తున్నా, ఎప్పుడు వచ్చినా మెసేజ్ పెడుతున్నా. నేను మెసేజ్ పెట్టి టైం అడిగితే దానికి సమాధానమే ఉండదు. ఓకే, అయినా వాళ్ళు టైం ఇచ్చినా ఇవ్వకుండా పోయి ఇద్దరు చేద్దామంటే గేటు కాడికి పోతే గేటు కాడ బందోబస్తు, ఆ బందోబస్తులో ఉన్నటువంటి అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది వీళ్ళు ఫోన్ చేస్తారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే నేను అడిగి పోగానే ఒక అతను ఫోన్ లో మాట్లాడుతూ పైకి ఫోన్ చేసి వాళ్ళు అడిగారు, గుమ్మడి నరసయ్య గారు వచ్చిండండి, గుమ్మడి నరసయ్య గారు ఉన్నాడని ఏం చెప్పారు. గుమ్మడి నరసయ్య గారిని వెళ్ళిపోమని చెప్పండి, ఇప్పుడు వీలు పడదు అని చెప్పారు. అంటే ఈ గవర్నమెంట్ లేదు, ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం, ఎవరికి సేవ చేస్తాడు,
మాలాంటి వాళ్ళ నుంచి తీసుకుంటే ప్రజల సమస్యలు ఏంటి వస్తాయి. మా అనుభవాలు చెప్తాం, మాకు సంబంధించిన సమస్యలు చెప్తాం. ఆ విధమైనటువంటి పద్ధతులు అనుభవంతో చేయొచ్చు. జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలనే తలంపుతో వివివి కార్ టూర్స్ ట్రావెల్స్ పేరుతో కార్లను అద్దెకు తీసుకొని వాటిని విక్రయిస్తున్న చీటర్స్ ముఠా ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు రిమాండ్ తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విశ్వ ఫణీంద్ర జీవనోపాధికై ఖాతరు వెళ్లిన అతను గాజుల రామారం దేవేందర్ నగర్ లో వివివి కార్ టూర్స్ ట్రావెల్స్ సంస్థను ప్రారంభించారు. అద్దె చెల్లింపులు హామీ ఇస్తూ కార్ యజమాని శశిధర్ తో వాహన లీజు ఒప్పందాలు చేసుకుని 2-3 నెలలు అద్దె చెల్లించి ఆపై అద్దెలు ఆపివేశాడు. దీంతో బాధితుడు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విశ్వ ఫణీంద్రను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తీగలాగితే డొంక కదిలినట్లుగా అతను అనేక మందితో అద్దె ఒప్పందాలు చేసుకుని 32 కార్లతో ఉడాయించి వాటిని విక్రయించినట్లుగా గుర్తించారు. ఈ కుంభకోణంలో మరో ముగ్గురు రమణ, సత్యనారాయణ, వెంకటేష్లు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. వారు ముగ్గురు పరారీలో ఉన్నారు. 316 సబ్సెక్షన్ 2 351 సబ్సెక్షన్ 2 BNS కింద జగద్గిరిగుట్ట పోలీస్ కింద ఒక కేసు నమోదు చేసినాము. దాని తర్వాత ఇంకొక 2 కేసులు కూడా క్రైమ్ నెంబర్ 90 అండ్ క్రైమ్ నెంబర్ 101 సేమ్ సెక్షన్స్ తోటి చేయడం జరిగింది. ఈ కేసుల సారాంశం ఏంటంటే ఒక మొత్తం 32 వెహికల్స్, దాంట్లో ఒక ఇన్నోవా, ఒక 3 ఎర్టిగా మారుతి, అదేవిధంగా మారుతి స్విఫ్ట్ డిజైర్ ఒక 13, బ్రెజా 1, బ్యాలెనో 1, హుండాయ్ i20 1, ఇలాగా మొత్తం 32 కార్లు. మొత్తం మా కార్లు ఇతను తీసుకొని వీటిని ఎక్కడో అమ్మేసినాడు, లేదంటే కుదవ పెట్టినాడు. ఇప్పుడు మా కార్లు కూడా లేవు, మాకు నెల ఇస్తామన్న అమౌంట్స్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక మొత్తం 28 మంది వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద 3 FIR చేసినాము. దాని మీద ఒక టీం ఫామ్ చేసి ACP బాలానగర్ అండ్ SHO జగద్గిరిగుట్ట వీళ్ళిద్దరూ పర్సనల్గా మానిటర్ చేస్తూ DI జగద్గిరిగుట్ట ఆధ్వర్యంలో ఒక టీము ఏర్పాటు చేసి DI జగద్గిరిగుట్ట అండ్ హిజ్ టీమ్ వీళ్ళందరూ కూడా కోనసీమ జిల్లాలో మొత్తం 26 కార్లని మనము రికవర్ చేయడం జరిగింది. వీటి విలువ దాదాపుగా 2 కోట్లు. ఈ కేసులో ఈ విశ్వ ఫణీంద్ర అనే వ్యక్తి, అదేవిధంగా రమణ, సత్యనారాయణ, వెంకటేష్ అనేవాళ్ళు మొత్తం 4 వ్యక్తులు మనకి ఇందులో అక్యూజ్డ్. దీంట్లో ఈ విశ్వ ఫణీంద్ర మనకి కస్టడీలో ఉన్నాడు, మిగతా వాళ్ళు 3 అబ్స్కానింగ్లో ఉన్నారు. వీళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా మాయమాటలు చెప్పి వాళ్ళ వెహికల్స్ తీసుకొచ్చి దీనికి అప్పగించడం ఇలాంటివి చేయడం జరిగింది. ఇతను ముందుగా మొదట్లో ఇతను ఖతార్లో ఒక కార్ డ్రైవర్గా చేసేవాడు. తర్వాత 2017లో ఇండియాకు వచ్చినాడు. అప్పటి నుంచి క్యాబ్ డ్రైవర్గా చేస్తూ ఉన్నాడు. 2022 నుంచి ఇతను ఇట్లాంటి బిజినెస్ చేస్తే బాగుంటుందనే ఐడియాకి వచ్చి అలాగ చిన్నగా చేసుకుంటూ 2024 నవంబర్లో ఒకటి ఆఫీస్ ఓపెన్ చేసినాడు దేవేంద్ర నగర్ జగద్గిరిగుట్ట PSMSలో. వివివి కార్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి ఓపెన్ చేసి ఇలాగా అందరి దగ్గర కార్లు తీసుకొని వాళ్ళ కార్లకి నెల డబ్బులు ఇస్తాను, ఇన్నోవాకి అయితే 60,000, బ్రెజాకి అయితే 40,000, డిజైర్కి అయితే 40,000 ఇస్తా అని చెప్పేసి వాళ్ళ కార్లన్నీ తీసుకొని చివరికి ఒక 1 month 2 months డబ్బులు ఇచ్చినాడు. తర్వాత డబ్బులు ఇవ్వలేదు. ఆ కార్లు కూడా కొన్నిటిని అమ్ముకున్నాడు, కొన్నిటిని తనఖా పెట్టాడు. ఎస్పెషల్లీ కోనసీమ జిల్లాలో అతనికి తెలిసిన వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర తనఖా పెట్టినాడు. ఆ డబ్బులన్నీ కూడా అతని విలాసాలకి వాడుకోవడం జరిగింది. మన దగ్గర ఒక 3 కేసులు అయినాయి. ఇదే ఇష్యూలో ఖమ్మం జిల్లా కల్లూరు పోలీస్ స్టేషన్లో కూడా ఒక 2 కేసులు అయినాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ సొసైటీలో యూరియా బస్తాలు కొరత, ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు. అనుమతి లేని అక్రమ లేఅవుట్ల రెగ్యులరైజేషన్ 2020 LRS రూల్స్ ను సవరణ, LRS ఫీజును సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చెల్లించేలా మార్పులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 TV న్యూస్. నమస్తే.